మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ క్యాడర్ కలిగిన మావోయిస్టు కుటుంబ సభ్యులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మావోయిస్టు ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. వారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. లచ్చన్న అని మన ఇక్కడ పారుపల్లి నివాసుడైన మన్నెపు క్యాస్ట్ వీళ్ళు. ఆ పారుపల్లి లచ్చన్న తాలూకు వదినే వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళకు చెప్తున్నాం ఏమంటే, ఈ ప్రస్తుత పరిస్థితిలో మావోయిస్టు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నది. చాలా మట్టుకు దేశం మొత్తంలో కూడా ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సా బార్డర్లో కానీ, తర్వాత ఇక్కడ కానీ మహారాష్ట్ర కానీ చాలా మట్టుకు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు ఎక్కడెక్కడ పిట్టల్లో అన్నట్టు. హింస అనేది భారతదేశంలో తావులేదు కాబట్టి ఆయనని ఈ లచ్చన్నని ఎందుకు ఈరోజు వచ్చినామంటే, వీళ్ళ కొడుకు కానీ ఇలా లచ్చన్న అన్న కొడుకు కానీ వదినకు కానీ ఆయన సరెండర్ అయితే ఆయన మీద 10 లక్షల రివార్డు ఉన్నది. ఆ రివార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు ఒక 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఇంకా ఇతర ఎలాంటి లోన్స్ కానీ స్కీమ్స్ కానీ ఐటీడీ ద్వారా ఏమైనా ఉంటే కూడా సాయం చేయడానికి మేము ముందున్నాం. ఈరోజు మా సిపి గారు, మా డీసీపీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ గవర్నమెంట్ ఆదేశానుసారం మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీరు లచ్చన్నని ఊరోళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇంకెవరికన్నా మీకు చుట్టం మార్గంగా కలిసిపోయి ఉంటే కానీ, తెలిసిన వ్యక్తులు ఉంటే కానీ, ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న వ్యక్తులు కానీ, ఎవరైనా మీకు ఏదన్నా చిన్న సమాచారం దొరికినట్టయితే, లేదు మీ బంధువుల ద్వారా ఎక్కడన్నా సమాచారం పంపినట్టయితే, ఆయన సరెండర్ అయితే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఇప్పుడు ఆయన వయసు రీత్యా కూడా చాలా 55-56 ఏళ్లకు పాకి ఉంటాడు. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. మేము పోలీసు సరెండర్ అయిన తర్వాత ఎలాంటి వేధింపులు కానీ ఎలాంటి మేము వాళ్ళని ఇచ్చేయడం జరిగింది. కేసులు కూడా ఎలాంటి కేసులు పెట్టాం, ఎలాంటి వారెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యాం, ఎలాంటివి లేకుండా స్వచ్ఛందంగా వచ్చి సరెండర్ అయితే అందరితో పాటు జనజీవన స్రవంతిలో కలిసి ఉండేటట్టుగా మా మద్దతు పూర్తిగా ఆయనకు తెలియపరుస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్తాం. సారీ పోక కూడా మరి చేస్తే ఇంకా అన్ని తీసుకొచ్చి మీకు ఏదున్నా మీకు సాయం చేస్తాము. ఆయనని జనజీవన స్రవంతిలోకి రమ్మను. ఇప్పుడు నక్సలిజం అనేది చాలా అవుట్డేటెడ్ అయిపోయింది. ఎక్కడ కూడా తీవ్రవాదానికి కానీ హింసకు కానీ తావు లేకుండా పోయింది. ఒక 20 ఏళ్ళ కింద పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఇంకా ఆయన అక్కడ ఉండి చాలా కష్టాలు, ఇప్పుడు ఈ 60 ఏళ్ళ వయసులో చాలా కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని, ఛత్తీస్గఢ్లో కూడా మొన్నటి వరకు ఏం లేకుండా ఇప్పుడు చాలా అక్కడ ఎన్కౌంటర్స్ అవుతున్నాయి 100 మంది. తర్వాత గడ్చిరోలు జిల్లాలో కూడా 100 మంది ఎన్కౌంటర్లు చనిపోతున్నారు. మనల్ని రమ్మంటే 10 లక్షల రూపాయలు ఉంటాయి ఆయనకి. తర్వాత ఒక